वीडियो पोस्ट कर दिया ఈ పిల్లలు బడి లేకుంటే నానమ్మ నానమ్మ నాన్న అడిగేది నేను అందుకే వచ్చుకున్నా బిడ్డ బాబా దగ్గరికి వెళ్ళా నా పెళ్ళికి Papà te che te papà te papà te mia te अर्बन में है क्लियर हो अर्बन पूरा आदमी को अर्बन है बेटा बसेल को लेके अर्बन है देखो नहीं सोना कहाँ है वहां उधर का तो नहीं है ఇప్పుడు सोना पूरा पता ले आग कोई दिया था नहीं बहुत है पापा घर में अब वापस से कहीं మా చెల్లెగా బిడ్డ अमन ఈరోజు తారక రామనగర్ 47 వార్డుకు చెందిన ముగ్గురు మహిళలు మరియు ఆ ఆర్మూర్కు చెందిన ఒక బాబు సోయబ్ అనే వ్యక్తి నిన్న ఉదయం 10 గంటలకు పెళ్లికి వెళ్ళడం జరిగింది. పెళ్లికి వెళ్ళిన వాళ్ళే అక్కడ నైటు 7:30 8 అయిన వాళ్ళే అక్కడ వర్షాలు బాగా కురవడంతో బస్సులు దొరకక అక్కడ ఏం చేసిరు వాళ్ళు కారు మాట్లాడుకొని రాంగా మధ్యలో ఉద్గూర్ అనే గ్రామం కాడ అక్కడ ఉన్న చెరువు కట్ట డ్యామ్ కట్ట తెగి ఆ కార్ల వాళ్ళు గల్లంతవడం జరిగింది. ఆ గల్లంతైన దాంట్లోకి వెళ్ళి ఆ కార్ డ్రైవరు మరియు ఆ కారులో ఉన్న ఈ సోయబ్ అనే పిల్లగాడు వీళ్ళిద్దరు సేఫ్గా బయటపడ్డారు. ఆ కడమ మా గ్రామంకు చెందిన ముగ్గురు మహిళలు వీళ్ళు ఫోన్ చేస్తే ఎత్తకుంటే మళ్ళీ 12కి వాళ్ళే ఫోన్ చేసి వాళ్ళ ఇళ్ళల్లో మేము ఇట్లా నీళ్ళల్లో ఉన్నాము, వాటర్ ఉంది, మొత్తం మేము బతుకుతామో ఉంటామో పోతామో తెలియదు, మీరు జాగ్రత్తగా ఉండరు, పిల్లలను జాగ్రత్త చూసుకోరని ఈ ఇంట్లోకి వాళ్ళు సమాచారం ఇవ్వగా వీళ్ళు రాత్రి 2కి మా దగ్గరికి వచ్చారు. అప్పుడు ఇక ఏం చేయాలని అర్థం కాక పొద్దున మా గ్రామస్తులు కొంతమంది వాళ్ళ భర్తలు అలీమున్ను పాషా వీళ్ళు అక్కడికి ఉద్గూరుకి వెళ్ళడం జరిగింది. తర్వాత మేము అక్కడికి వెళ్దాం అనుకుంటే అక్కడ వర్షాల ప్రభావం బాగుంది, మీరు వచ్చినా మీరు ఆడాక చేరుకోలేరన్నా, మీరు రాకండి బాగా దూరం ఉందని చెప్తే మేము ఇక్కడ ఆగినాం. ఇదే విధంగా మా జగిత్యాల ఎమ్మెల్యే గారు కూడా
ఇట్లా సంఘటన జరిగిందని స్పందించారు. స్పందించాల డీటెయిల్స్ పంపించండి, నేను కలెక్టర్ గారితో అక్కడ మాట్లాడతాను చెప్పడం జరిగింది. ఇది ఇవాళ జరిగిన సంఘటన. ఒకటికి మేము ముగ్గురు, ఇద్దరు, నలుగురు పోయారు. ఇద్దరు వేరే వాళ్ళు, నా అత్తమ్మ నా మమ్మీ ఇద్దరు పోయారు. నలుగురు హసీనా, ఆఫ్రీన్, సమీనా, సోహెల్. వన్నిటికి ఒకటికి. ఉద్గిర్కి పెళ్ళికి పోయారు. అబ్దుల్ సాజిద్ నా పేరు. మా చెల్లె, మా వదినే, ఇంకో ఆమె, ముగ్గురు పెళ్ళికి పోయారు. రాగా ఇక అక్కడ బస్సులు ఒక కారు మాట్లాడుకుంటే మధ్యాహ్నం నీళ్ళు వచ్చి కార్లలో ఇరుక్కొని అటే నీళ్ళలో మునిగిపోయారంట. మా చెల్లె ఫోన్ చేసి మా బావకి చెప్పింది, మా వదిన ఫోన్ చేసి మా అన్నకి చెప్పిందట, పిల్లగాళ్ళని మంచిగా చూసుకొని మేము చచ్చిపోతున్నాం, నీళ్ళ మునిగిపోతున్నాం, ఇట్లా మా పరిస్థితి ఎవరైనా కాపాడితే మేము బతుకుతాం, లేకపోతే మేము చచ్చిపోతామని చెప్పినట. ఇక రాత్రి 12కి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది వాళ్ళది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కలుస్తలేదు. మా చుట్టాలు ఉన్నారు, పెళ్ళికి పోయారు. 5గురు. కారు అక్కడదే. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తారు? ఇక్కడ నుంచి ఇటు వస్తారు, అటు నుంచి ఇటు మనకు జగిత్యాలకు వస్తారు, ఉద్గిర్ నుంచి ఇటు వస్తారు.